ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాలు ఎప్పుడు వేడిగా ఉంటాయి. ముఖ్యంగా కుడివాడ కేంద్రంగా జరిగే మాటల యుద్ధాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చాన్యాంశం అవుతుంటాయి. ఇప్పుడు మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి తన స్టైల్లో సంచలన కామెంట్స్ చేసి రాజకీయ వాతావరణాన్ని హీటెక్కించారు. అయితే మరో 3 నెలల్లో కొడాలి నాని గుండె ఆపరేషన్ చేయించుకుని వస్తున్నారని అన్నారు. గుడివాడలో అడుగు పెడతాడు, ఎవడొస్తాడో రండ్రా, అండర్వేర్ మీద నిలబెట్టడానికి అంటూ ఆయన చేసిన షాకింగ్ కామెంట్స్ జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఇదే టైంలో మంత్రి కొల్లు రవీంద్రపై కూడా పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు క్యాబినెట్లోనూ సెక్రటేరియట్లో సగం మంది ఇదే విషయం మాట్లాడుకుంటున్నారని పేర్కొన్నారు. తండ్రి కొడుకులు ఇద్దరిని పట్టేశాడని అంతా అనుకుంటున్నారు, చూస్తే ఏం మాట్లాడకుండా వెళ్లిపోతాడు, కానీ ఇన్ని కలలు ఉన్నాయా అంటూ ఎద్దేవా చేశారు. తనపై వస్తున్న చీకట్లో నరికేయండి వంటి వ్యాఖ్యలు కూడా ఆయన ఖండించారు. అలా అనాలంటే పట్టపగలే చేసేయాలని చెబుతానని, తన సంస్కారం అలాంటిది కాదని స్పష్టం చేశారు. పేర్ని నాని చేసిన కామెంట్స్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాజకీయ వైరుధ్యాలు ఎంత తీవ్రంగా ఉంటాయో తెలుపుతున్నాయి. ఎన్నికల తర్వాత కూడా ఈ ప్రాంతంలో మాటల యుద్ధాలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు నిత్యకృత్యమవుతున్నాయి. ఈ సంచలన వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి. గుడివాడ రాజకీయం ఎప్పుడూ ఉత్కంఠభరితంగానే ఉంటుంది అనడానికి ఇదొక మంచి ఎగ్జాంపుల్.